5 years బేబీకి అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలో, ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ వచ్చి 1.5 మీటర్ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాక నెక్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. నెక్ వెయిట్ వచ్చేసి ఇది 3.5 తీసేసుకోవాలి. ఇది 2.5 అయినా పర్లేదు, 2 అయినా పర్లేదు, సైజుని బట్టి మనం తీసుకోవాలి. నేను 2.5 తీసుకున్నా. ఇది 3.5. సంక వెయిట్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఫస్ట్ 3 తీసుకోవాలి. మనం 3 తీసుకోవాలి. దీంట్లో రౌండ్ అప్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి 3 తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 4 తీసుకోవాలి. 4.5 అయినా పర్లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ 3, బ్యాక్ పార్ట్ 4 తీసుకోవాలి. ఇది ఒక 1.5 ఇంచ్ ఇట్లా మార్క్ పెట్టేసుకొని దీంట్లో రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చెస్ట్ పొడవు వచ్చేసి ఇది పొడవు వచ్చేసి బాడీకి పొడవు వచ్చేసి ఒక 11 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకున్నాను. బాడీకి పొడవు వచ్చేసి 8 తీసుకోవాలి. 8 అంటే ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము అంబ్రెల్లాకి ఎంత తీసుకోవాలో అంత పొడవు 24 ఉన్నది. 24 ఇది కూడా 24, ఇది 24 అన్నది. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్నాం కదా, ఇది బాడీ కోసం అన్నట్టు. ఈ బాడీ కోసం మెయిన్ నుంచి ఇటు వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్కు కొద్దిగా ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది కింద అంబ్రెల్లా ఫ్రాక్ కోసం కటింగ్. దీన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మార్క్ పెట్టేసుకోవాలి. ఇదంటే ఇది ఇట్లా కుట్టుకుపోతుంది, 2 ఇంచెస్ కుట్టుకుపోతుంది. చిన్న ఇట్లా టక్స్కి వస్తాయి. ఇట్లా ఈ విధంగా టక్స్కి వస్తుంటే ఇంత పెట్టేసుకోవాలి. టక్స్ అంటే ఇంత వస్తుంది. ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాక పొడవు ఎంత చూసుకోవాలి. ఫస్ట్ పొడవు ఎంత 14 ఉన్నది. 14 14.5 ఉన్నది. 14.5 పొడవు. ఈ నుంచి ఇది కూడా
14 ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇట్లా వస్తుంది. ఈ విధంగా ఇంత కుట్టుకుపోతుంది. ఈ విధంగా ఈ టక్స్కు ఈ విధంగా టక్స్ వస్తాయి. ఇట్లా టక్స్ పోతాయి కరెక్ట్ సేమ్ ఇట్లా వస్తుంది బాడీ అనేది. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. సెంటర్లో ఉక్సు పట్టీకి కాజా పట్టీకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది సెంటర్లో ఇట్లా సెంటర్లో ఒకటి మార్క్ పెట్టేసుకోవాలి ప్లేట్స్ కోసం. ఇట్లా ఈ విధంగా ఒక 3 ఇంచెస్ ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కాజా పట్టికి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ ఫోల్డ్ నుంచి రావాలి. దీన్ని ఈ విధంగా మర్చుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత కాజా పట్టి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. కాజా పట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మార్చుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి అన్నట్టు. ఈ విధంగా ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా ఒక కుట్టు పెట్టేసుకోవాలి.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఇట్లా మలుచుకొని కరెక్ట్ సెంటర్లో ఇట్లా మార్క్ పెట్టేసుకొని చిన్నగా కట్స్ చేసుకోవాలి. ఇదే ప్లేస్లో మనకు టక్స్ వస్తాయి అన్నట్టు. ఈ విధంగా టక్స్ ఒక 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. టక్స్ అనేది ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ కుట్టుకోవాలి. తర్వాత దీనికి ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ కోసం క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని జాయింట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక ఇట్లా చిన్నగా కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్కు పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా హ్యాండ్స్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్నాక హ్యాండ్స్ కోసం క్లాత్ ఇలా తీసుకొని హ్యాండ్స్ కోసం ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. క్రాస్ అయినా స్ట్రైట్ అయినా పర్లేదు. ఇట్లా తీసుకొని ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్ట్రైట్గా అనుకొని హ్యాండ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా 1 ఇంచు మందం వచ్చేటట్టు సెట్ చేసుకొని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. 2 సైడ్ కూడా ఈ విధంగా హ్యాండ్స్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఇక్కడ టక్స్ కోసం ఈ విధంగా ఇట్లా బెల్ట్ వస్తుంది. ఇక్కడ టక్స్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకున్న పర్లేదు. ఈ విధంగా మలుచుకొని కుట్టుకోవాలి.
కట్స్ ఇది ప్లేట్స్ ఉంది కదా, ఈ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా కుట్టు పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ కుట్టుకోవాలి. తర్వాత స్కర్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా 2 సైడ్ కుట్టుకోవాలి. ఇటు సైడ్ 1 సైడ్ 2 సైడ్ కుట్టుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఇటు చివరలో ఈ విధంగా ఒక కుట్టు పెట్టేసుకోవాలి. 2 సైడ్ అదే విధంగా కుట్టుకోవాలి. విధంగా జాయింట్ చేసుకోవాలి 2 సైడ్. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఉంటుంది, కింద కూడా పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసుకొని పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మలుచుకోవాలి. పైపింగ్ అనేది దొడ్డుగా వేసుకుంటే కొంచెం ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకున్నాక ఈ విధంగా కొన్ని ఆడ కొట్టేసుకొని ఈ సెంటర్లో ఈ పిల్చుల కాడ పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా నాడనే పెట్టేసుకోవాలి. దీనికి చిన్నగా ఫ్లవర్ లాగా చిన్నగా కుట్టుకోవాలి. ఈ విధంగా సింపుల్గా ఈజీ ప్రాసెస్గా ఫ్రాక్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి.